చిట్టి విత్తనం పెద్ద చెట్టు. నమస్కారం. కథావనం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న విత్తనం, ఒక చిన్నారి ఓర్పు, చివరికి అందరికీ నీడనిచ్చే గొప్ప చెట్టు ఈ కథ గురించి తెలుసుకుందాం. ఈ హృదయాన్ని హత్తుకునే తెలుగు నీతి కథ మనకు ఓర్పు, పట్టుదల మరియు మంచి పనుల విలువను గుర్తు చేస్తుంది. ఒక చిన్న ఊరిలో అను అనే పాప ఉండేది. ఆమెకు మొక్కలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆమె తాతయ్య ఒక చిన్న విత్తనం ఇచ్చి, దీన్ని ప్రేమగా నాటు, ఒకరోజు ఇది నీకు గొప్ప బహుమతి ఇస్తుంది అని చెప్పాడు. అను ఆ విత్తనాన్ని ఇంటి ముందు నాటింది. ప్రతిరోజు నీళ్లు పోసేది. కాని ఎన్ని రోజులు గడిచినా మొలక మాత్రం కనిపించలేదు. తోటి పిల్లలు నవ్వుతూ, ఏం లాభం, ఏమీ మొలకెత్తదు అని ఆట పట్టించారు. అయినా కూడా అను ఆశ వదల్లేదు. కొన్ని వారాల తర్వాత ఒక చిన్న మొలక బయటకొచ్చింది. అను ఆనందానికి అవధులే లేకపోయాయి. రోజులు గడుస్తూ అది పెద్ద చెట్టుగా పెరిగింది. వేసవిలో ఆ చెట్టు నీడలో పిల్లలు ఆడుకునేవారు. పక్షులు ఆ చెట్టుపైన గూళ్ళు కట్టుకున్నాయి. దారిన వచ్చేపోయేవారు ఆ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు తాతయ్య నవ్వుతూ ఇలా అన్నాడు, చూసావా అను, నువ్వు పెంచింది ఒక చెట్టు మాత్రమే కాదు, ఎంతో మందికి ఉపయోగపడే ఆశ్రయం. అప్పుడు అర్థమైంది అనూకి, మంచి పనికి ఫలితం వెంటనే కనిపించకపోయినా ఓర్పుతో చేసిన ప్రయత్నం ఒకరోజు అందరికీ మేలు చేస్తుంది అని. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఓర్పు, పట్టుదల ఉంటే చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కథ నచ్చిందా? ఇలాంటి అందమైన తెలుగు కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.